అందరికీ నమస్కారం. ఈరోజు ఉదయం నుంచి కూడా మా మేనకోడలికి సంబంధించి బీటెక్ బయోటెక్నాలజీ స్పాట్ అడ్మిషన్ రేపు ఎల్లుండి ఉన్నాయి. ఆ బిజీలో ఉన్నా. బట్ ఈ కర్నూలు బస్సు ప్రమాద ఘటన నన్ను అసలు వదిలిపెడతాంలా. ఎందుకంటే జర్నలిస్ట్ గ్రూప్లో కావచ్చు, తెలిసిన పోలీసులు నాకు చెప్తుంది కావచ్చు, మొత్తం క్రాస్ చెక్ చేస్తారు. ఫైనల్లీ తెలిసింది కర్త కర్మ క్రియ మొత్తం కూడా ఎర్రిస్వామి అలియాస్ టోనీ అలియాస్ నాని. ఇతను హైదరాబాద్ నుంచి కర్నూలు వచ్చాడు. వచ్చే ముందు మన శివశంకర్కి ఫోన్ చేశాడు. చేసి రేటు బస్ స్టాండ్లో ఉన్నానరా, పిక్ చేసుకోరా, సరదా కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పడం జరిగింది. వచ్చాడు, కలిశాడు. ఆ తర్వాత దగ్గరలో ఉన్న చౌరస్తాలో మందు తాగారు. మందు తాగిన తర్వాత ఇతని లక్ష్మీపురంలో ఇల్లు, ఎవరిది? ఎర్రిస్వామిది. ఆడకి వెళ్ళారు. ఆడకి వెళ్ళిన తర్వాత కాసేపు ఉండి, నేను తుగ్గల మండలం రామాపురంలో పెళ్ళికి వెళ్ళాలి, నన్ను కొత్త బస్ స్టాండ్లో దించు అని చెప్పేసి ఎర్రిస్వామి ఆల్రెడీ శివశంకర్ చెప్పాడు. శివశంకర్ సరే అన్నారు. వాళ్ళు మందు తాగి ఆ తర్వాత కాసేపు పడుకున్నారు. లేచారు. ఇప్పుడు బయలుదేరాలి కదా, కొత్త బస్ స్టాండ్ ఎందుకురా, నేను డోన్ దాకా వెళ్ళాలి, నేను డోన్లో దించుతాను రా అన్నాడు. సరే అని బయలుదేరారు. తర్వాత కర్నూలు నుంచి డోన్కి బయలుదేరారు కదా. సమయం అరౌండ్ 2:24 ఎర్లీ అవర్స్. అప్పుడు కియా కంపెనీ ఉంది అక్కడ, కార్ల కంపెనీ ఏందన్నా షోరూమ్ కియా షోరూమ్ ఉంది. దాని పక్కన హెచ్పి పెట్రోల్ బంక్, హిందుస్థాన్ పెట్రోలియం బంక్. ఆగారు. 300 రూపాయలు పెట్రోల్ కొట్టించుకున్నారు. అక్కడి నుంచి బయలుదేరారు. ఈ శివశంకర్కి హెల్మెట్ లేదు. లైట్గా వర్షం పడుతుంది. ఆల్రెడీ రోడ్డు తడిచింది. ఆయన అలాగే పోనిచ్చాడు. అలా పోనిచ్చిన తర్వాత చిన్నటైకూరు దగ్గర బండి స్కిడ్ అయింది వర్షానికి. అండ్ మనోడు ఆల్రెడీ నైట్ మందేసి ఉన్నారు, పడుకొని ఉన్నారు, నిద్రమత్తు. ఇవన్నీ కలగలిపి కంట్రోల్ తప్పింది, మొత్తం స్కిడ్ అయింది. స్కిడ్ అవగానే వీళ్ళు ఎటు వెళ్తున్నారు? బెంగళూరు సైడ్, చిన్నటైకూరు ప్రాంతం. అది వచ్చేసి ఉలిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది. ఈ డివైడర్ను కొట్టగానే బైకు వాళ్ళు రైట్కి పడ్డారు. డివైడర్ తగిలి బండి ఏమో లెఫ్ట్కి వచ్చింది. బట్ అది రోడ్డు కింద పడగానే ఇద్దరు స్పృహ కోల్పోయారు. బట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే ఈ ఎర్రిస్వామికి మెలుగు వచ్చింది. ఎందుకంటే దేవుడు ఇక్కడ వాడుకున్నటువంటి మనిషి ఈ ఎర్రిస్వామి. మొత్తం దారుణ విధిరాతిది. తీరా ఫస్ట్ ఇతను చూశాడు, శివశంకర్ చూస్తే అప్పటికే చనిపోయాడు, బ్రీతింగ్ లేదు. దాని బైక్ చూస్తే రోడ్డు మీద ఉంది. దాన్ని పక్కకు లాగడానికి ట్రై చేస్తున్న మూమెంట్లో ఒక బస్సు, ఆర్టీసీ బస్సు వీళ్ళని గమనించి సైడ్ నుంచి వెళ్ళిపోయారు. బండి నైట్ ఆల్రెడీ తాగున్నారు, రోడ్డు మీద పడ్డారు, యాక్సిడెంట్, ఓపిక ఉండదు. మరలా బండి నెమ్మదిగా లాగుతున్నాడు. ఇంకో బస్సు వచ్చింది, వాళ్ళు సైడ్ నుంచి వెళ్ళారు. ముందెళ్ళిన ఆర్టీసీ బస్సు కానీ తర్వాత వచ్చిన బస్సు కానీ ఎవడు రోడ్డు మీద పడి ఉన్నాడు రా, పక్కన చూస్తాడు పడి ఉన్నాడు, ఇంకోటి బండిని లాగుతూ ఉన్నాడు. ఎందుకని మంచిదని చెప్పేసి షడన్ బ్రేక్ అయ్యేటప్పుడు ఇబ్బంది అన్న బండి కొంచెం ముందుకు పాలించి మిగతా బండ్లకు సిగ్నల్ ఇస్తూ ఆపండి సిగ్నల్ ఇస్తూ వాళ్ళు గనక వచ్చి చూస్తే ఇక్కడ కొన ఊపిరితో ఉన్నటువంటి శివశంకర్ కాపాడుకునే వాళ్ళు. ఒకవేళ శివశంకర్ చనిపోయి ఉన్నా కానీ ఈ బండిని పక్కకు పెట్టేసి ఇక వేరే ప్రమాదం జరగకుండా చూసేవాళ్ళు. ఎవడెలా పోతే మనకేంది, మన పని కావాలా. ఇదే ఈరోజు ఇక్కడ ఇంతమందిని చంపేశారు. పాయింట్కి వద్దాం. అలా 2 బస్సులు 3 బస్సులు, అది బరువుగా ఉంది, పక్కన లాగలేకపోతున్నాడు. దట్టు వర్షం పడుతుంది లైట్గా, ఆల్రెడీ గట్టిన పడింది, రోడ్డు అంతా తడిసింది. ఈలోపు వెహికల్స్ వస్తూ పోతుంది, హైవే కదా. ఇలా వెళ్తున్నటువంటి మూమెంట్లో ఇక ఈసారి ఇదిగో మృత్యు దూసుకొని వచ్చింది. ఏ రూపంలో? ఈ వేమూరి కావేరి ట్రావెల్స్ రూపంలో. మృత్యు దేవత ఎవడురా ఎక్కడంటే ఈ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య. కొడతంతో ఏకంగా ఈ బైక్ ఉందా, బైక్ దీని కిందకి వెళ్ళిపోయింది, ఇది బస్సు కిందకి. ఇదంతా ఎరుస్వామి చూశాడు. వాడు వేగం వస్తున్నట్టు బాబాయ్ అని చెప్పి పక్క వెళ్ళిపోయాడు. ఇక సడన్ బ్రేక్ వేయలేక బైక్ నుంచి వెళ్ళిపోయాడు ఈ లక్ష్మయ్య. ఆ స్పీడ్లో 300 మీటర్లు వెళ్ళిపోయాడు. ఇదంతా ఎర్రిస్వామి చూస్తూనే ఉన్నాడట. మధ్యలో స్పార్క్ వచ్చింది, బండి సాగింది, ఆగానే ఇంకా మంటలు వచ్చేసాయి. భయం వేసేసి ఈ ఎర్రిస్వామి శివశంకర్ దగ్గర మొబైల్ తీసుకొని అక్కడి నుంచి ఆదిరుట్లో కొంచెం ముందుకెళ్ళి అక్కడ ఒక లారీని పట్టుకొని డోన్ వెళ్ళాడు. డోన్ నుంచి ఒక ఆటోలో ప్యాపిలి వెళ్ళాడు.
ప్యాబిల నుంచి షార్ట్ కట్లో వచ్చేసి ఈ తొగ్గలే మండలం రామాపురం ఊరికి వెళ్ళాడు. ఇది ఓవరాల్గా ఎర్రిస్వామిని పట్టుకున్నాక చెప్పిన స్టోరీ. కళ్ళ కట్టినట్టు చూసినట్టు ఒకే ఒక ఎర్రిస్వామి మందు తాగటం నుంచి, బండి ఎక్కడం నుంచి, పెట్రోల్ కొట్టేయటం నుంచి, బండి స్కిడ్ అవటం నుంచి, ఆ తర్వాత అతను చనిపోవటం నుంచి శివశంకరు, ఆ తర్వాత బస్సు గుద్దటం నుంచి, ఆ తర్వాత బస్సులో మంటలు రావటం నుంచి, బస్సు తగలబడటం నుంచి, ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోవటం వరకు మొత్తం తెలిసినవాడు ఎర్రిస్వామి. కర్త కర్మక్రియ మొత్తం నాకు ఇతను అనిపిస్తుంది. కాకపోతే ఇతను నా దేవుడు వాడుకున్నాడు అంతే. శివశంకర్ బలేడు, వీళ్ళు బలేరు. మరలా చెప్తున్నా, మానవుడు కూడా ఇదే చెప్పా, బస్సు డ్రైవర్కి ఏమాత్రం బుద్ధి బుర్ర జ్ఞానం ఏమాత్రం ఉన్నా ఖచ్చితంగా ఇంత ప్రమాదం జరిగేది కదా. ఒక్క శివశంకర చనిపోయేవాడు, మిగతాలంతా బతికేవాళ్ళు. మహా అయితే బస్సు తగలబడేది అంతే. ఎందుకంటే అప్పటికే కింద గీసుకొని పోతుంది కాబట్టి 300 మీటర్లు వెళ్ళాక ఇంత బ్లాస్ట్ అయింది. అందులో ఫోన్లు, బ్యాటరీలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. అలా కాకుండా ఒక 50 మీటర్లు ఏమో బ్రేక్ వేయగానే ఆగేది. ఆ బండిని బయటకు తీసేటప్పుడు ముందు అందరూ కింద దించేసేటోళ్ళు, ఏమైనా అయిద్దేమో ఏంటి అని చెప్పేసి. ఈ లోపల అంతా బతికేవాళ్ళు. మహా అయితే లగేజ్ కాలిపోయేది, లేదన్నప్పుడు బండి బస్సు మొత్తం కాలిపోయేది. ఇప్పుడు చెప్పండి, ఎవరిది ఇక్కడ తప్పు? కర్త కర్మక్రియ ఎవరు ఇక్కడ? ఎర్రిస్వామి అలియాస్ టోనీ అలియాస్ నాని, అవునా కాదా? మరలా చెప్తున్నా, రాసి పెట్టింది ఎంతవరకు అని అంటారా? అట్టయితే దేవుడు ఇతను పావుగా వాడుకున్నాడు. బట్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ అండి. ఈ ఎర్రిస్వామిని పట్టుకుంటే అప్పుడు కథ అంతా బయటకు వచ్చింది.